తిమ్మరాజు తల్లి పేరమ్మదేవి. ఈ పేరమ్మదేవి గారికి 6 రాజుల జన్మాలు అయ్యారట. 6 రాజులు ఎవరంటే అమ్మా తలసూరి గర్భాని తొలిసూరు గర్భాన్ని గోహించడానికి జన్మాలేట. ఈ గోహిందరైనా నిలువు 9 ముళ్ళ దారుముళ్ళు సాత కలవడట. ఈ గోహిందరులకి నొట్ట కిరియేటకంలో కానికి వెలుగు. ఈ గోహిందరులకైనా దిగకుండా లోతు తెలుసట, తినకుండా రుచి తెలుసట. తొలిసూరు గర్భాన్ని గోహిందరులు జన్మాలేయుడు. ఈ గోహిందరులకైనా తలకాడు బంగారు కొంచెం ఉంటది. అమ్మ రెండాక గర్భాన్ని ఎవరు జన్మాలమ్మా ఎవరు జనామల పిల్లోడా అమ్మా వర్ష వచ్చేడా వాడ పేరుడమ్మా వాడ పిల్ల కన్నా స్వామి జన్మల అలా రోగర్పని ఆడపిల్ల జన్మాలడట. రాజుల అరుగునైనా కన్నా తల్లి పేరమ్మదేవి అతి గారవంగా పెంచుతా ఉన్నది. అమ్మ గిన్నెలే పార్వతి అజలే పెట్టిందమ్మా అజలే పెట్టిందమ్మా ఉన్నారు. లేక బొత్తులు వెళ్ళి సాడి వీడు బొమ్మ బొత్తులు మీద పాలాడి వీడు నట్టింట నా బాల చిత్తరుగు లేదు అందరికి ఇద్దరికి ఎదుగుతున్నారా ఎంత పక్కన వారు రాజులాడురా రాజులాడునైనా అందరికి ఇద్దరికి పెరిగి పెద్దవారేరట. అలా కొద్ది కాలం వచ్చాక కన్నా తల్లి పేరమ్మదేవి భర్త గారైన తిమ్మరాజుకేసి అయ్యా నాదాలో నాదా ఈడొచ్చి కొడుకులు ఇస్తాను అన్నారా. మరి పెళ్లికే కొడుకులు ప్రభామయ్యేరండి తగిన చూసి కళ్యాణం కొడుకులు ఇంటరున్నారు. పెళ్లికి కొడుకులు ప్రభులయ్యారు. తగిన ఇక్కడి నుంచి చూసి మనం కళ్యాణం చేయాలి. అలానే
గాని భర్త గారైన తిమ్మరాజు గారినైనా ఏం చేస్తున్నారా ఊరూరు భ్రమణలోయమ్మ ఒక తరాలు పేరు తల్లి తన పేరు పిలిచారు అమ్మ వచ్చారు బ్రాహ్మణులు వారి మేఘాన ఏమంట పలికేరు నాటి బ్రాహ్మణుల అయ్యా మా ఊరు నేలేటి మహారాజే గారండి మమ్మల్ని పిలిచిన కారణాలేటి రాజుగారు మా ఊరే మా రాజుగారు మమ్మల్ని పిలిపించిన కారణాలు ఏంటండి అలాని గాని ఓయి పురోహితులారా ఈడొచ్చి కొడుకులు ఎంటనున్నారు పెళ్లికి కొడుకులు ప్రబలయ్యారు తగిన కన్నీళ్ళు చూసి కళ్యాణం చేద్దాం అనుకున్నాం ఎక్కడన్నా కన్నీళ్ళు ఉంటే చెప్పండి అయ్యా అలాని గాని ఈ పురోహిత బ్రాహ్మణులైనా సంకలో పుస్తకాలు చదువులాగి మురియాల పుస్తకాలు ములిప్పి చూసారు పెరిగాల పుస్తకాలు పేరు లేరు శుక్ర చిత్ర చూసి వేదాలు పట్టుకుంటే వేలు పరిగెట్టి ఏమండి తిమ్మరాజు గారు మీ రాజులాకి కళ్యాణం చేయాలంటే కాశీలో ఉన్నారు యేసుకాంతులు ఒకే రాజుకు పుట్టారు 6 కన్నీలు 6 కన్నీళ్ళు ఇచ్చి అలా వివాహం చేయమన్నారని పోయిందా అలాని కానీ ఈ తిమ్మరాజు గారైనా అలా దేశాలు వెళ్తా ఉన్నారని పోయిందా అమ్మ తోడు పరాచారే తోడు పరాచారా దక్షిణరాజు వెళ్ళారట ఏ రాజు వెళ్ళినా కన్నీళ్ళు ఎక్కడ అవ్వలేదట ఈ రాజుగారినైనా ఇంకా ఎక్కడికి వెళ్తున్నారా అమ్మ కాశీయా పట్టాలు బయలాదేరేరమ్మా బయలాదేరేరా అమ్మ ఎంత సాగరవారు తిమ్మరాజు గారా తిమ్మరాజు గారా కాశీలో ఉన్నారట యేసుకాంతులు కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటా ఉన్నారట పోయిందా ఏమండి రాజుగారు మరి ఈడొచ్చి కొడుకులు మా ఇంటాను ఉన్నారండి ఈడొచ్చి కూతుర్లు మీ ఇంటాను అన్నారా ఏమండి రాజుగారు ఈడొచ్చి కొడుకులు మా ఇంట ఉన్నారు ఈడొచ్చి కూతురు మీ ఇంట ఉన్నారు మీరు ఒప్పుకున్నట్టయితే మా రాజులారికి మీ ఆరుగులకి వెళ్ళి ఇచ్చి వివాహం చేద్దాం అలాని గాని కాశీరాజు గారు ఒప్పుకున్నారట కాశీరాజు గారు ఒప్పుకోగాని 6 కన్నీళ్ళు దివ్వు తిరుపతి తీసుకొచ్చారు దివ్వు తిరుపతి తీసుకొచ్చి రాజులారికి ఇలా రకరేస్తున్నారట అమ్మ శుక్లారన్నాడు అమ్మ సుఖపాజు నాడు తండ్రి దశమీదశుడు ద్వాదశుడు ఏకాదశుడు ఏకాదశుడు అయినా అమ్మ శనివారం పొద్దున్న 7 గడియలక 7 గడియలక
7 గడులైనా ఆ బోధల కల రాజులారి గురికొచ్చేట తిమ్మరాజు గారైనా రాజులారి గురికి 5 రోజులు పెళ్లి ఏకంగా చేశారు. అలా కొద్ది కాలం గడిచాక పెద్దోడైన గోవిందుడు లేకేసి పెద్దోడు గోవిందు పెద్దగా నువ్వు తనమాకు చెల్లుకి పెద్దన లాలయ్యా ముందుగా పెద్దవాడైన గోవిందుడు లేకేసి పెద్దోడు గోవిందుడు నువ్వు పెద్దనోదాడు నువ్వు ధర్మ కొట్టులోకి పెద్దను వెళ్ళాలి అమ్మా రెండో వాడు రంగయ్య తెన్నాడే లేడా తెన్నాడే లేడా అలా వాడిపిల్ల రాజ్యాలు వెళ్తా ఉన్నట్టు పోయిందా అలా కొద్ది కాలం గడిచాక కన్నా తల్లి పేరమ్మదేవికి అసలు కాలం పోయి ముసలి కాలం వచ్చిందట. ముసలి కాలంలో పేరమ్మదేవికి 3 చెంపలు కలిగి మెరిసిపోయి అమ్మా నాలుగా స్తంభాల పట్టు మంచం మీద పనిసు మీద అమ్మ పట్టు మంచం మీద పాలిసు మీద ఒళ్ళుగా తాకుండా మళ్ళీ లేచిందా అమ్మ మళ్ళీ లొత్తకుండా చెల్లాయే లేచిందా అసి పడుకున్నది పేరమ్మాదేవి అలా 4 స్తంభాల లోగిలోని పట్టు మంచం మీద పాలిసు మీద ఒళ్ళు లొత్తకుండా మళ్ళీ లొత్తకుండా చెల్లాయి లేచి అలా అలసిపోయి పడుకుని ఉందట. ఈ లోపలైనా ఈ శ్రీ వెంకటేశ్వరుడు 7వ గర్భాన్ని 7 పండ్ల వాడు అవతారం ఎత్రాకి అమ్మ నల్ల నల్లని వాడు శ్రీనివాసుడి 4 రాజ్యాల పనులు చేయడా చూసి దిగు తిరుపతి మరిపాల చూసి అలా తలుపు సందులుతారని అలా పేరమ్మదేవ గర్భాన్ని అలా జ్యోతిరూపమై గాయించడానికి పోయిందా. అలా జ్యోతిరూపమై గాయించగానే ఈ పేరమ్మదేవికి 1, 2 కలిసి 3వ గడి వచ్చినట. అమ్మ 3 గడియలకమ్మ ముడికట్లు బిగుమా తల్లి పేరమ్మ అలా 3వ గడిని 3 గట్లు పిలిచేట. అప్పుడు దేవతలకి గడియలు కాబట్టి ఇప్పుడు కలియుగంలో మన నల్లికి నెల్ల కాబట్టి 3వ గడి కలిసి 4వ గడియా పేరమ్మదేవి దాసీలు కనిపించి ఒలే ఒలే దాసిల్లారా నాకు చిత్తకాయలు మేదోయమ్మా బ్రతకలుగుతున్నాయి పొల్లట వస్తువులు అందజేశారట. ఈ పేరమ్మదేవి గారికి 7, 2 కలిపి 9వ గడి ఇచ్చిందట.
తొమ్మిదో గడి ఈది గడప మీద కూర్చుని ఉన్నట ఇరుగు పరుగు ఆడవాళ్ళైనా నూతులోకి నీళ్ళకి వెళ్తా ఉంటా వస్తా ఉంటా ఉడే సుబ్బమ్మక్క ఉడే తోరే పిన్ని నిన్న మొన్న ముసలిగా వచ్చిన పేరెంట్లకి మళ్ళీ కొడుకుంటలే ఇది ఎక్కడింటారామమ్మ ఇరుగు పొరుగు ఆడవాళ్ళైనా ఇలా అనుకుంటున్నారట ఇలా అనుకునే మాటలైనా పేరమ్మదేవి శివుని నాదాలు పడి ఓ అమ్మలా అమ్మలా పుణ్యానరగారా పుణ్య మెరుగును ఆ చేతులు పోసిన గిరగరమ్మ మాయ కాలపద మళ్ళీ పెట్టాడు బ్రహ్మదేవుడని అలా బాధపడుతోందట అలా బాధపడే సమయంలోని కొడుకులున్న ఎక్కడ ఒక ఆందోళనమైంది అరే నన్నకన్నా తల్లిగారు నా గురించి బాధపడుతున్నా ఎలాగన్నా నా తల్లి గారికి ధైర్యాలు చెప్పాలి అలాగన్నా అయినా కొడుకులుండి ఎక్కడ బాబు తల్లి గారికి ధైర్యాలు చెప్తున్నాడట నువ్వు తెలవాకే నా తల్లి జగూనికేనా జగూనికేనా వెంకటేశ్వరుడు తల్లి గారికి ధైర్యాలు చెప్పాడట కన్నా తల్లి పేరమ్మదేవి ఇలా అనుకుంటా అమ్మలారు నేను వారెవరు కొడుకుల్ని నేను కన్నానమ్మా కొడుకోలు ఏ కొడుకు మాట్లాడాలేదా నేను ఆరుగురు కొడుకులు కన్నా గాని కొడుకులు నీ ఏ కొడుకు నాతో మాట్లాడలేదు వీడు దెయ్యం మొగడింటే ఎవడో గాని నా కొడుకుడు మరి నన్ను బాధ పెడుతున్నాడు అలా అనుకుంటుందట ఎక్కడ ఒక ఆందోళనయ్యి అమ్మా పేరమ్మదేవి నేను దెయ్యాన్ని పెట్టేటోయమ్మా దేవుణ్ణే నేనమ్మా తల్లి దేవుణ్ణి నేనమ్మా తల్లి భూతాన్ని కొట్టే బుద్ధిమంతుని నువ్వు నా గురించి మీ ఆందోళన చెందకమ్మా అలాగన్నైనా చక్కగా తల్లి గారికి ధైర్యాలు చెప్పాడట ఈ లోపలకునైనా నిన్న 9 నెలలు నిండిపోయి నేలారిపోతట కొడుకులో పిండమ కదులు మొదలయ్యి అలా కష్టమగలు పడతా ఉన్నానని పోయిందా అమ్మా కథబాలు తల్లి పతానా
అమ్మా దూరం నుంచి వచ్చాం కదా పొద్దున్న ఎక్కేవా నోరు చెప్పిపోయిందని బంగాళతో కూర ఏమన్నా మాకు అది ఏదైతే ఎక్కడ ఉంది ఇక్కడ అయ్యి బాబాయ్ బాబాయ్ అయ్య బాబు ఏంటే బాబు ఏమేమో అక్కడ మాకు తిరిగినట్టు అయిపోతుంది కన్నులారా అమ్మా అరకొల్ల చౌట్ పట్ల మరి అంతే బాబా అమ్మా దాది కాదురారా అబ్బోయ్ అయ్యి బాబాయ్ 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 ఇడ్లీ పెట్టారమ్మా ఇడ్లీలో చట్నీ నలగలేదు తల్లి అమ్మా అమ్మా దాది కాదురారా అబ్బోయ్ మగ మక్కనే ఆరుగురిని కొడుకెళ్ళి నోయమ్మా ఎంత బాధపడలేను కదా కాళ్ళలోకి దేంట్లో దూకారా బాబాయ్ కాళ్ళలోకి దూకెత్తానే బాబా అమ్మ మీ వల్ల గోయిందా అలా పేరమ్మ లేదు దశలైనా అలా మంత్రాన్ని పిలిపిస్తా ఉన్నారని గోయిందా అమ్మా రామమ్మ పాత్రానా రమదా అమ్మ మాట్లాడంటే నువ్వేనా మాట్లాడండి తెలుగు రాదమ్మో ఐ నాట్ తెలుగు ఐ ఇంగ్లీష్ అయ్య బాబు లేపు అదే
గాయత్రి మగం వచ్చేస్తుందమ్మా ఒళ్ళి కానీ ఒలే ఒలే నీ నామనేమేటి ఆ నేనే చచ్చిపోతావా ఓ సత్యవత నీ పేరు ఒలే నీకు పెళ్ళయిందా మరి బెల్లం మంగళసూత్రాడు చెప్పంటారు అమ్మా ఓయ్ పెళ్ళయిందమ్మా మరి మెల్లం మంగళసూత్రాలు అంతలేదని గారు హైదరాబాద్ పోతాడంటమ్మా హైదరాబాద్ పోతాడట ఏ పైసలు మరి అక్కడ మాత్రం ఏం చేస్తాడు అమ్మా ఓయ్ గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉన్నారని పెట్టాడమ్మా మరి మీ ఆయన ఇంటిలో పోయి సరిపోను అయ్యో మా గారి డబ్బులు తీసుకోవాలమ్మా ఒళ్ళి గాని ఏ ఒలే ఒలే నీకు ఒళ్ళంతా కంగాలన్నైతే మిడ్డి వేసుకొచ్చేసావని అయ్యో బిడ్డి ఆడపడుతున్నాడు ఒకటేనమ్మా ఆడపడిస్తే ఆడపడుతుందా అవునమ్మా అది వేసుకొచ్చేసావా అవునమ్మా అబ్బదా ఇద్దరమోయ్ అన్నాకన్నా సిగ్గులేదేంటి నీకు నాకెందుకే ఏది ఇంకా వేసుకొచ్చి నేర్చుకుని అమ్మా అయ్యో నాకు ఇద్దరు కూరలు మూలే ఒళ్ళి గాని ఇదిగో మా తిమ్మరాజు గారి భార్య పేరందేవి కురుడయ్యి నుంచి అచ్చేసి గొంతుగారి కూడా కూర్చుని ఉందమ్మా పాపం ఓయ్ అడిగారు ఏంటో గోతమ్మంటే బిడ్డలు మిత్తం బిడ్డ లేదు గోతమ్మడి దీని తెచ్చిదమ్మా అలాగా ఆడుతుంది ఉరకమ్మా అమ్మా ఓయ్ వాడు తీసుకుంటా ఉండగానే బాబు ఏం చేద్దాం వచ్చి కొడుకు ఈ పిచ్చిది ఎక్కడ దొరికిందిరా బాబు బాబు తీసుకొచ్చే కాదు ఇట్లు వాయితున్నావమ్మా అక్కడ వాయా నీకు ఎట్లేదా పగల కూర చేసింది చూడే చూడే బాబు ఉన్న అక్కడికి ఇదో పెట్టేది రాణి గారిని చూడు అరే రాణి గారు అలా పెట్టుకో అమ్మా తమ్ముడు బ్యాగ్ బ్యాగ్ అమ్మా అలాగే పోతాను వస్తు చూసుకో నా ముసలి ఇవ్వండి ఆకలితో చూస్తున్నాండి పక్కన పోయే బాబు దా ఏమైంది బాబు అమ్మ పరవై ఏమైంది అమ్మా పెట్టాడు తిరిగిందమ్మా నేను పెట్టాటం తిరిగిందా ఇప్పుడు అర్ధరెత్తుగాడు ఎక్కడ తీసుకెళ్ళమే బాబు తిరిగేస్తాడమ్మా బద్రిగాడికి ఫోన్ చేయలేము ఏం చేయమే ఇప్పుడు అర్ధరెత్తుగాడా అమ్మా ఓయ్ నేనే పోస్తానమ్మా నీకు వచ్చేది అయ్యో అసలు నేనే పోసాడు అందరికీనా నేనే పోసాను అంతే పడుకోకుండా నీ వంక చూస్తున్నారు అవునమ్మా చూడొచ్చే జాగ్రత్తగా చూడు అమ్మా ఓయ్ కొట్టుకొస్తారా అదేంటి ఏం తేలేదా నువ్వు అమ్మా అదేటా బాబు హాస్పిటల్ కొట్టొచ్చారు మరి మార్చుకుంటే రోజు దిగారు అలాగంటే అమ్మా పోయి అదే నేను చేసుకుంటా కానీ చేస్తే అమ్మా బాబా ఏం రాదా మంచి కొట్టిస్తారా ఎక్కడ పుట్టిన 7 గడులకి ఆలూరు పట్టాలి మంగాదే పుట్టిందట మంగాదే పుట్టిన 7 గడులకి గోల్కొండ పట్టాలి పకిళ్ళ పాంచాల ముద్దులు చెదులు అలా భూమి నాచ జన్మాలైందని పోయిందా చక్కగా శ్రీ వెంకటేశ్వరికి
పొట్టి పోయిన దేవలు ఒక దేవ కన్నికలు నాగలు ఒక చిన్న కన్నికలు బంగారు కత్తులు ఓయమ్మ బాగా బట్టేరు బాగా బట్టేరు ఆది పెట్టేప్పుడు ఓయమ్మ ఏమైందే బాబు అమ్మా పైగా పట్టుకున్నమ్మా బొట్టుకోసేనా ఎంత దగ్గర వారు దేవకెలా చక్కగా శ్రీ వెంకటేశ్వరుడికి బొట్టి వచ్చాక చక్కగా శ్రీ వెంకటేశ్వరుడికి తలారా స్థానాలు వేసాకి అమ్మ దబ్బా చెట్లు కాడా దాయాలు వేసేరా నిమ్మ చెట్లు కాడా నీళ్ళుగా తీరా నిమ్మ చెట్లు కాడా నీళ్ళుగా తీరా శ్రీగాయ మాగాయ నిధులానునా ఆ శ్రీగాయ మాగాయ నిధులానునే జగాయ దప్పతే నలుగులు తీరా ఆ జగాయ దప్పతే నలుగులు తీరా దస్తూరి చింతతో స్థానాలు చేసి అలా చక్కగా శ్రీ వెంకటేశ్వరుడికి కస్తూరి చిలకలతో స్థలారా స్థానాలు వేయించి పొడి వస్త్రాలతో ఒళ్ళెత్తేసి చక్కగా శ్రీ వెంకటేశ్వరుడికి సాంబ్రేన్ గుగ్గులంతో ఉప్పాలతో అలా అవతలి వేస్తా ఉన్నారనుకో ఏందా అమామాదము సిరాసి అజీసగా చూపి అది నారాయుడికి ఎరకాలు గాసి అది నారాయుడికి అరకాలు గాసి అరకాలు తమారా పద్మమున్నదా వీరావతారుడికి విపుగాసేనా విపుణ వింజామా ఇమిడి ఉన్నదా శివన్నారాయుడికి సరసుగాసేనా సరసు నా చింతావు పువ్వులున్నాయా భువన్నారాయుడికి బొగ్గాలే కాసి బొగ్గాలే బతికి తీయలుగుతున్నదా భగాపతి రాజుకి బట్టుగా తేరా బట్టు నా పన్నయ్యా పువ్వులున్నాయా అలా చక్కగా శ్రీ వెంకటేశ్వరికి ఒళ్ళంతా ఉతరేసి అమ్మ ఉయ్యాల బాబుని పొద్దులేరా అలా చక్కగా శ్రీ వెంకటేశ్వరుని ఉయ్యాలలో పడుకోబెట్టి ఇటు నుంచి ఊపితే ఇంద్రుల మోత అటు నుంచి ఊపితే చంద్రుల మోత చంద్రమండలో చేతులలో అలా జోలపాలు పాడుతా ఉన్నాడు పోయిందా బాబు ఉయ్యాలియ్యాలియ్యాలా ఏడు గంటల వాడి ఉయ్యాలా ముప్పై టేబులే ఉయ్యాలా మువ్వటి ఉయ్యాల మా ఉయ్యాలా
ఉన్నారట. ఈ లోపల నాయన ఇరుగు పొరుగాల వాళ్ళైనా ఎక్కడ వాళ్ళు చూడడానికి వచ్చి అమ్మా పేరమ్మదేవి ఇలా మీద ఎంతమంది కొడుకులు చూసా గాని నీ చిన్న కొడుకు అంత అందంగా ఎవరో లేరమ్మా ఇలా అనుకునే మాటలుగానైనా ఎక్కడ వాళ్ళకి కలిసి చలేసి అలా గుక్క పెట్టి వేస్తా ఉన్నారని పోయిందా జోగచ్యుతానంద జోడు ముకుందా బిల్లి జో పరమానా పట్టుకో నా కొడుక పాముల తయా శ్రీ వెంకటేశ్వర నీళ్ళారు కలిగి నిద్రట్లేదట. బాబు వెంకటరమణ నీ నీళ్ళారు కలిగి నిద్ర రావాలంటే ఏం చేయాలి కొడుక? కృష్ణ అవతారాన్ని లేచి రామి అవతారాన్ని జ్వాల పడబారితే నీ నీళ్ళారు కలిగి నిద్ర వస్తుందా? అప్పు కొడుకు ఎంత కోరు కోరు కొడుక మళ్ళీ 2 అవతారాలు వెనకెళ్ళి కృష్ణ అవతారాన్ని లేచి రామి అవతారం జ్వాల పడబట్టి నా నీళ్ళారు కలిగి నిద్ర వస్తానన్నాడు. అలా జ్వాల పడబడతా ఉన్నాడంటే పోయిందా రామన్న రాముడు రామజీన రామవతారు రామజీన రాముడు మే పుట్టిన రామజీన రాజపుడయ్య రామజీన Thank you.